ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే సామెతలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు విమోచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవుడి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనిషికి ఏ జ్ఞానం ఇవ్వాలో, ఏ మనిషికి ఎంత సంపద ఇవ్వాలో, ఏ మనిషికి ఎలాంటి స్తోమతలో నిలబెట్టాలో వాళ్ళందరినీ కూడా నిలబెట్టి ఉన్నాను ఈ రోజున. ఈ లోకంలో ఈ రోజున మీరు నుంచున్న ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు నేను. ఈ రోజున ప్రతి మానవుడిని కూడా ఈ లోకానికి నేను తీసుకొచ్చిన వాడు నేనే. కాబట్టి ఈ లోక మానవ జాతి కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నేను. కాబట్టి నా యందు విశ్వసించు, నా యందు నమ్మకం కలిగి ఉండు. ఈ లోకంలో ఏ మనిషికి ఏ జ్ఞానం కావాలో, ఏ మనిషికి ఎలాంటి స్తోమత కావాలో ప్రతి మనిషికి కూడా ఈ లోకంలో ఇచ్చి ఉన్నాను. వాళ్ళు నా విలువ ఏంటో, నా శక్తి ఏంటో, నా తెలివితేటలేంటో గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో కొన్ని శ్రమలను బట్టి, బాధలను బట్టి, మరి నీకున్న పరిస్థితులను బట్టి నాకు ఎటువంటి జ్ఞానం లేదు, నాకు ఎటువంటి తెలివితేటలు, నాకు ఎటువంటి ఆలోచన లేదని బాధపడుతూ దుఃఖంతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ జ్ఞానం నీ ఆలోచన కాదు, నా ఎందుకు కలిగి ఉండి నీకు జ్ఞానాన్ని, తెలివిని, ఎలా జీవితాన్ని జీవించాలో ఈ లోకంలో అది నీకు నేను సహాయం చేస్తాను. ఈ రోజున నీకున్న పరిస్థితిని బట్టి, ఈ రోజు నీకున్న స్థితిని బట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మానవుడి కొరకు ప్రాణం అర్పించిన నేను, నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన నేను నీకు ఎలాంటి జ్ఞానం ఇవ్వాలో, ఈ లోకంలో నశించిపోవడానికి కాదు, ఈ లోకంలో ఒకరి దగ్గర అనిపించుకోవడానికి కాదు, నేను ఈ లోకానికి నేను తీసుకొచ్చినది నీ పట్ల ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక తెలివితేటలతో అందరిలాగా నీకు కూడా జ్ఞానం ఇస్తే నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే నీకు చిన్నప్పటి జ్ఞానాన్ని తగ్గించి ఇచ్చాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని నేను ఏర్పరచుకుని ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే తన జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, ఎదుటి వాళ్ళని చూసుకుని, తన సహోదరుని, ఇంటిలో మరి చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసుకుని, నా బతుకు ఎందుకు, నా జీవితం ఎందుకు, నా స్థితి ఎందుకు, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నది, నాకెందుకు ఇలాంటి శ్రమలు, నాకు ఎటువంటి జ్ఞానం, తెలివితేటలు ఎందుకు కూడా పనికిరాని వాడిలాగా ఉన్నానని బాధపడుతూ దుఃఖంతో జీవితాన్ని జీవిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ఎందుకు విశ్వసించు, నా దగ్గరికి రా. నువ్వు లోకంలో మనుషుల్లాగా వెళ్ళిపోవద్దు. నేను నీకు సహాయకుడిని. నీకు ఎటువంటి జ్ఞానం కావాలో, నీకు ఎలాంటి జీవితం కావాలో, ఎలాంటి స్థితి కావాలో అది నేను స్థిరపరిచి ఈ లోకాన్ని నేను పరిచయం చేయగలుగుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేని గురించి కూడా భయపడకుండా ఈ రోజున దేవుడు నాతో మాట్లాడాడని చిన్నపాటి విశ్వాసంతో ఉండగలిగితే ఆమేన్ అని ఈరోజు కామెంట్ తెలియపరచు. ఆమేన్.